నేటితో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పదవీకాలం ముగిసింది. జీహెచ్ఎంసీ పరిధిలో స్పెషల్ ఆఫీసర్స్ పాలన షురూ కానుంది. స్పెషల్ ఆఫీసర్స్ ను నియమించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్స్ గా మారబోతుంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ, సైబరాబాద్ నగరపాలక సంస్థ, మల్కాజ్గిరి నగరపాలక సంస్థగా ఏర్పాట్లు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. 3 కార్పొరేషన్లకు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ ప్రత్యేక అధికారిగా ఉండబోతున్నారు. జీహెచ్ఎంసీకి ఆర్వి కర్నల్, సైబరాబాద్కు శ్రీజన, మల్కాజిగిరికి వినయ్ కృష్ణారెడ్డి కమిషనర్స్ గా నియమితులు కాబోతున్నారు. కార్డు పడుతోంది. 5 ఏళ్ల పాటు పౌర అత్యవసర సేవల నిర్వహణ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది బల్దియా జనరల్ బాడీ. 5 ఏళ్లలో మేయర్గా గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్ నగర డెవలప్మెంట్తో పాటు సమస్యల పరిష్కారానికి అనేక పనులు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ నగరపాలక సంస్థకు ఈ రోజుతో గడువు ముగుస్తుంది. దీంతో స్పెషల్ ఆఫీసర్ పాలనలోకి రేపు ఉదయం నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీ నుంచి ప్రభుత్వానికి వివరాలు వెళ్ళాయి. ఈరోజు గడువు ముగుస్తుంది అనేటువంటి వివరాలను ప్రభుత్వానికి తెలియజేశారు. దాంతో స్పెషల్ ఆఫీసర్ను నియమించేటువంటి అవకాశం ఉంది. 2016 కంటే ముందు కూడా అప్పటి వరకు ఉండేటువంటి మాజీద్ హుస్సేన్ ఉన్నారు 2014 వరకు. ఆ తర్వాత దాదాపు సంవత్సరంన్నర వరకు కూడా స్పెషల్ ఆఫీసర్ పాలనలో జీహెచ్ఎంసీ ఉంది. ఈసారి మరొకసారి స్పెషల్ ఆఫీసర్ పాలనలోకి వెళ్తుంది. మొదట్లో బొంతు రామ్మోహన్ 2016లో ఎన్నిక కావడం జరిగింది. బొంతు రామ్మోహన్ 21 వరకు ఉన్నారు. 21 నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మేయర్గా వ్యవహరించారు. పాలక మండలి అమల్లో ఉంది కాబట్టి, అంటే పాలక మండలి గడువు తీరకంటే ముందే ఎన్నికలు జరపాలి. ఆ ఎన్నికలు జరిపి చివరిలో ఈ రోజు ఏదైతే గడువు ముగుస్తుందో ఆ రోజు మేయర్ను ఎన్నుకునేటువంటి విధానం ఉంది. కానీ ఈసారి ఎలక్షన్స్ జరగట్లేదు. జీహెచ్ఎంసీని అంతా కూడా పెద్దగా విస్తరించారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా జీహెచ్ఎంసీని విస్తరించారు. దాంతో ఇప్పుడు మొత్తం దేశంలోనే పెద్ద కార్పొరేషన్గా జీహెచ్ఎంసీ ఉంది. కానీ త్వరలో ఈ జీహెచ్ఎంసీని కూడా 3 భాగాలుగా విభజించేటువంటి అవకాశం ఉందనేది ప్రధానంగా ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అధికార వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. మనం చూస్తే ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని ఇటు మల్కాజ్గిరి, అదేవిధంగా జీహెచ్ఎంసీ హైదరాబాద్తో పాటు సైబరాబాద్ లేదంటే షేర్లింగంపల్లి 3 కార్పొరేషన్లుగా విభజిస్తారనేటువంటి టాక్ నడుస్తుంది. జీహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో 150 వార్డులు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక మల్కాజ్గిరిలో 74, అదేవిధంగా సైబరాబాద్లో 76 వార్డులతో కార్పొరేషన్ ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే స్పెషల్ ఆఫీసర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఉండేటువంటి ఆఫీసర్ను నియమించేటువంటి అవకాశం ఉంది. సీనియర్ ఆఫీసర్గా ఉండేటువంటి జయేష్ రంజన్ ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్ ఏరియాకు ఉన్నారు కాబట్టి ఆయనను హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్గా నియమించేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధానంగా మిగతా 2 కార్పొరేషన్లు ఏర్పాటైతే అక్కడ కూడా జీహెచ్ఎంసీ చట్టమే అమల్లోకి ఉంటుందనేది ప్రధానంగా అధికారులు చెబుతున్నారు. అక్కడ కూడా స్పెషల్ ఆఫీసర్లను నియమించాలి. ఒక్కరినే 3 కార్పొరేషన్లకు నియమిస్తారా లేదంటే వేర్వేరు ఆఫీసర్లను అక్కడ నియమిస్తారా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను కృష్ణారెడ్డిని, అదేవిధంగా సృజనను జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా వాళ్ళను నియమించారు. దాదాపు ఒక 2 నెలలుగా వాళ్ళు హైదరాబాద్ పాలన, అదేవిధంగా జీహెచ్ఎంసీ పాలన అంశాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వాళ్ళిద్దరిని కూడా ఒకరిని మల్కాజ్గిరికి, ఒకరిని షేర్లింగంపల్లికి నియమించేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే కౌన్సిల్ మొత్తం 5 ఏళ్ల పాటు ఎంతో చురుగ్గా పనిచేసిందని చెప్పొచ్చు. గద్వాల్ విజయలక్ష్మి మేయర్గా, డిప్యూటీ మేయర్గా మోతే శ్రీలత ఉన్నారు. వీళ్ళు ఈ కౌన్సిల్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్లో ఉన్నారు. బీఆర్ఎస్ఏ మేయరు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ స్థానాలను దక్కించుకుంది. వాళ్ళకు ఉండేటువంటి ఎక్కువ కార్పొరేటర్లు కానీ, అదేవిధంగా ఎక్స్ అఫీషియో సభ్యులు ఎక్కువగా ఉండడం వల్ల కానీ వాళ్ళకు ఈ అవకాశం లభించింది. అయితే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి స్టాండింగ్ కమిటీలో మాత్రం ఎంఐఎంకు కూడా అవకాశం ఇచ్చారు. ఎంఐఎం సభ్యులు, అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సభ్యులు కొనసాగుతూ వచ్చారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలన్నీ కూడా అవిశ్వాసం తీర్మానం పెట్టి వాళ్ళందరూ కూడా పార్టీ మారినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ కార్పొరేషన్కు సంబంధించి, జీహెచ్ఎంసీకి సంబంధించి మొదట డిప్యూటీ మేయర్ కాంగ్రెస్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్లోకి రావడం, చాలామంది బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి వచ్చి సునాయాసంగానే ఈ కౌన్సిల్ సమావేశం అంతా, అంటే ఈ కౌన్సిల్ కాలపరిమితి అంతా కూడా చాలా క్లియర్గానే మూవ్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసినప్పుడు 5 ఏళ్ల పదవీకాలం ముగియడంతో ఈరోజు
నుంచి 5 ఏళ్ల పదవీ కాలం ఈరోజు సాయంత్రానికి ముగుస్తుంది కాబట్టి సాయంత్రం తర్వాత ఏ క్షణమైనా కూడా స్పెషల్ ఆఫీసర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాముడు.